హలో. ఎవరు? అల్లుడు గారు, నేను. నేనంటే? ఆహా, మీ అత్తగారిని. మీకు మీరే గారు తగిలించుకున్నారా? ఆ, అబ్బే, ఆ, బాగున్నారా బాబు? లేదు. ఈ మధ్య కరువొచ్చి గుడి ముందు కూర్చుని మీ పెద్ద కొడుకులా అడుక్కు తింటున్నాం. ఆ, బిజీగా ఉన్నారా బాబు? లేదండి. ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక పార్క్ లో పడుకుంటున్నాను. ఇది నీకే. ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి అత్తయ్య గారు. ఇంట్లో బొమ్మల కొలువు పెడుతున్నాం. అందుకు మీ ఇద్దరిని పిలవాలని. బొమ్మల కొలువా? ఏ బొమ్మలాట్లాడుతున్నారా? దానికి మేం రావాలా? అంత ఖాళీగా ఉన్నాం అనుకున్నారా? అయ్యో, అలా కాదు బాబు. దాంతో పాటు సంతాన పాశుపతి హోమం కూడా చెయ్యాలనుకుంటున్నాం. ఈ వయసులో మీకు పిల్లలు అవసరమా? ఆ చిచి చిచి చిచి. మ్, నా కొడుకులు కోడళ్లతో హోమం చేయించాలనుకుంటున్నాం. మీరిద్దరు కూడా రావాలి. రాము. మీ ఇంటికొస్తే మీరు ఎలాంటి మర్యాదలు చేస్తారో, మీ కొడుకు ఎలాంటి మర్యాదలు చేస్తాడో నాకు బాగా తెలుసు. అల్లుడు అని మర్యాద ఇచ్చిన మొహాలు అక్కడ ఉండవు. నేను పంపించను. పెట్టేయండి ఫోను. ఇందాకేదో అన్నారు, ఎవరో పిలిస్తే వస్తాడు అన్నారు. నీ వల్లే రావడం లేదురా. నువ్వు చేసే గొడవల వల్లే నా కూతురు అల్లుడు రాకుండా అయ్యారా. నువ్వేమి అనలేదుగా, మరి నీతో ఎందుకు అలా చేదరించుకుని మాట్లాడాడు? మౌనిక మీద చెయ్యెత్తాడని మా ఆయనతో గొడవ పడ్డారు. అదే చెయ్యి మౌనిక మీద పడుంటే మీ పెద్ద కొడుకు 2 వేళ్లు విరిగినట్టు ఆయన 2 చేతులు విరిగేవి. ఇప్పుడేంటి? మౌనిక వాళ్ళ ఆయనతో కలిసి ఇక్కడికి రావాలి అంతే కదా. అంతే. నేను వెళ్ళి పిలుస్తాను. నేనిద్దరిని వచ్చేలా చేస్తాను. నేను పిలిస్తేనే రాలేదు, నువ్వు పిలిస్తే వస్తారా? వస్తానో లేదో చూస్తారుగా. నిజంగా నీకంత దమ్ముంటే వాళ్ళిద్దరిని హోమానికి తీసుకురావే, చూస్తాను. కానీ తీసుకురాకపోతే ఏం చేస్తావు? తీసుకొస్తే మీరేం చేస్తారు? అవును, మీనా తీసుకొస్తే ఏం చేస్తావు? అది చెప్పినట్టు చేస్తాను. మావయ్య, మీరే సాక్ష్యం. అవును, మౌనికని అల్లుణ్ణి యాగానికి వచ్చేలా చేస్తే ప్రభావతి మీనా ఏం చెప్పినా చేస్తానంది. దీనికి ఇక్కడున్న మనందరం సాక్ష్యం. మీనా, నువ్వేం చెప్పినా చేస్తానంది కదా, దొరికింది. నువ్వు ఎలాగైనా వాళ్ళని తీసుకుంటరా, మిగతాది నేను చూసుకుంటా. వాళ్ళు రావాలంటే నీ పెళ్ళం తాత దిగి రావాలి. చూస్తారా? చూద్దాం. ఛాలెంజ్, అత్తా కోడళ్ళ సవాల్. నేనెందుకు చెప్తున్నానో ఆలోచించు. ఇదంతా నీ మంచికే. నీకు పిల్లలు పుడితే తప్ప వాడు మారడు. వాడు మారే వరకు ఆగుతానని నువ్వంటే ఈ లోపు ఆ తండ్రి కొడుకులు ఏదైనా చెయ్యొచ్చు. నా పరిస్థితి కూడా ఒకప్పుడు ఇలాగే ఉండేది. ఎప్పుడైతే సంజు కడుపులో పడ్డాడో అప్పుడే నా కాపురం నిలబడింది. సంజు కోసం ఆ మృగాన్ని భరించాను. నీకు పుట్టబోయే బిడ్డ వల్లే నీ కాపురం జీవితం బాగుపడతాయని నాకనిపిస్తోంది. మౌనిక, వదినా, బాగున్నావు వదినా? నువ్వెలా ఉన్నావు? రా వదినా.
నమస్తే అండి. బాగున్నావా? బాగున్నానండి. ఒకే ఊరైనా మీరు స్వేచ్ఛగా వచ్చే అవకాశం లేదు. మా మౌనిక కూడా ఆ ఇంటికి తరచూ వచ్చే అదృష్టమూ లేదు. మీరు మా మౌనిక అన్నారు. అదే చాలు. అదే లక్షల విలువ చేసే మాట. మా మౌనిక ఎప్పుడైతే మీ మౌనిక అయిందో అప్పటి నుంచి ఇంటి రాకపోకలు ఉన్నా లేకపోయినా మీరున్నారన్న ధైర్యంతోనే ఉన్నాం. అవునదిరా. మా అమ్మ కూడా ఏనాడు ఏ కష్ట సుఖాలు కనుక్కోలేదు. కానీ మా అత్తయ్య ప్రతిరోజు నాకు తోడుగా ఉంటున్నారు. ఈ ఇంట్లో అత్తయ్య లేకపోతే నేను ఏనాడో ప్రాణాలు వదిలేదాన్ని. మౌనిక